అగో ప్రధానమంత్రి సర్ప్రైజ్ చేసిండన్నారు, మీరు కూడా సర్ప్రైజ్ అవుతారన్నారు. ఇక్కడనేమో కొత్త పెళ్లి జంటను చూపెడుతున్నారు. ఇంతకు విషయం ఏంది, జల్దిగా సర్ప్రైజ్ ముచ్చటేందో చెప్పుండ్రి అంటారా? అయితే ఇగో ఇక్కడ కొత్త పెళ్లి పిల్ల దగ్గర ఉన్న కారడు చూడండి, ఇదే సర్ప్రైజు. కారడ్ తోటి సర్ప్రైజ్ ఏంది, ఇలా పెళ్లికే బొచ్చడు కారట్లు కొట్టించినాలే అని అనుకుంటురా ఏంది మళ్ళా? అయితే ఆ సర్ప్రైజ్ ఏందో ఈ పెళ్లి కూతురే చెప్తుంది నండి. చెప్పక్క. పెళ్లి కార్డు మోడీ గారికి వెడ్డింగ్ కార్డు కొరియర్ ద్వారా పంపించినందుకు ఆయన రిటర్న్ గిఫ్ట్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్లెస్ చేస్తూ రిటర్న్ గ్రీటింగ్ కార్డ్ పంపించారు. ఇది రిసీవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది అసలు ముచ్చట. కొత్త జంటకు విషెస్ చెప్తూ మోడీ సారు ఈ లేఖ పంపిండట. దాంతో మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అంటున్నది అక్క. అయితే సారు ఫుల్ బిజీలు ఉంటాడని 15 రోజుల ముందే పిఎంఓకు ఇలా కార్డు పంపి, సారు మీరు మా పెళ్లికి రావాలి, ఎన్ని పనులున్నా జర తీరిక చేసుకొని వచ్చి అక్షింతలు చల్లిపోయినరు అని రాసిండ్రట. అయితే ఈ నడుమ మోడీ సారు మస్తు బిజీగా ఉంటున్నాడు కదా, అయ్యో ఇంతగానని చెప్పి పంపినరు, నేనేమో పోకపోతిని అని నిండు నూరేళ్లు జీవించమని రాసి ఇట్లా లెటర్ పంపిండట. కానీ పెళ్లికి రమ్మని వీళ్ళు లెటర్ పంపుడు, మోడీ సారు మళ్ళా వీళ్లకు మరో ఉత్తరం రాయడం చాలా ఇచ్చంతరంగా ఉన్నదిలే. ఇంతకు పెళ్లి జంటది ఏ ఊరో చెప్పలే కాదు, మహిబాద్ జిల్లా బయ్యారము. ఈ పెళ్లి ముచ్చట ఇటు ఉంచితే నాగర్ కర్నూలు జిల్లాలో రఘురాము లావణ్యల పెళ్లి కూడా ఇచ్చంతరంగానే జరిగింది. అన్ని పెళ్లిళ్లలో అయ్యగారు మంత్రాలు చదివితే వీళ్ళు మాత్రం రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి ఒక్కటైనరు. కానీ రెండు పెళ్లిళ్ళు భలే గమ్మతిగా అయినాయిలే. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వివాహము చేసుకుంటున్నాము.